గారు నమస్తే అండి. మరి ఓడిపోయిన తర్వాత మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ ముందుకు వచ్చారు. టీడీపీ వాళ్ళు ఈరోజు వైసీపీ వాళ్ళ ఇళ్ల మీద అలాగే వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రెస్ ముందు. ఏ విధంగా చూస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే నాకు ఒక సామెత గుర్తొస్తుందండి. పతివ్రత పరమాన్నం వండితే తెల్లార్లు చల్లారలేదు అన్నదంట. అట్లా ఉన్నాయి ఆయన మాటలు, ఆయన విధానము. ఇకపోతే ఏదైతే ఆయన మాట్లాడారు సాంప్రదాయాల గురించి, అదే మేము ముందు హెచ్చరిస్తున్నామనే మాటలు, దాడులు, అక్రమ కేసులు, అవినీతి గురించి, అక్రమ కేసుల గురించి ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా మాకైతే హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుండి ఈ మాటలు రావడం. ఎందుకంటే నేను స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డినే ఒకటి అడుగుతానండి. సాంప్రదాయం గురించి ఆయన మాట్లాడారు కాబట్టి ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికని నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. 16 కోట్ల ధనం ప్రజాధనం అది వృధా అయిపోతుందని తెలిసి పసుపు కుంకుమ వేసి శంకుస్థాపన చేయాల్సినటువంటి చేతులతో ఫస్ట్గా మీరు చేసింది కూల్చేయడం. అంటే ప్రజావేదికను కూల్చేయడమే మీ సాంప్రదాయమా? ఇకపోతే ఈయన సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అని సంబోధించారు. జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి మీ నాన్నగారు కూడా పరిపాలించారు, ఒకసారి ఆ వీడియోలు వేసి చూసుకోండి. ఒకసారి ఆ గతంలో రాజకీయాలు ఎలాగున్నాయి, పరిపాలించిన ఆ ముఖ్యమంత్రి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళ విధానాలు ఎలాగున్నాయి, బయట ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు వాళ్ళ పేరుని ఒకరినొకరు ఉచ్చరించుకునేప్పుడు, సంబోధించేప్పుడు ఎలాగుంది వాళ్ళ తీరు అనేది ఒక్కసారి వీడియోలు వేసి చూసుకుంటే అర్థమవుతుంది. సాంప్రదాయాలు అంటే అలాగున్నాయి. అలాంటి సాంప్రదాయాలన్నింటికీ కూడా తిలోదకాలు ఇచ్చేసి ఒక చెడ్డ సాంప్రదాయానికి తెరదీసిందే జగన్మోహన్ రెడ్డి. ఆ దేవాలయం లాంటి అసెంబ్లీని బూతులమయం చేసి ఆయన అక్కడ చూడకూడని దృశ్యాలను ఎందుకన్నానంటే పోడియం మీదకు దూసుకెళ్ళడం, రౌడీయిజం చేయటం స్పీకర్ మీద, అలాగే శాసన మండలి చైర్మన్ గారు షరీఫ్ గారి మీద ఆయన వీళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు దూసుకెళ్ళిపోయి ఆయన మీద ఎంత భయభ్రాంతులు గురి చేశారు, ఎంత రౌడీయిజం చేశారో మన కళ్ళ ముందు చూసాం. అలాంటి సాంప్రదాయం ఇదేనా అసలు ఒక మాటలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయము? ఇకపోతే అక్రమ కట్టడాలని కూల్చోదు, అది అక్రమ కట్టడాలు లీగలైజ్గా చేస్తున్నారు. మా గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే లీగల్గా వెళ్తారు, అది గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి ఆయన గతంలో అంత పర్ఫెక్ట్గా ఉండబట్టే మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్న అనవసరమైన కేసులు, అక్రమ కేసులు, అరాచకాలకి తెరదీసింది మీరు. 53 రోజులు నిర్దాక్షిణ్యంగా ఆయన జైల్లో పెట్టించింది మీరు. ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళు అని కూడా చూడకుండా తల్లి లాంటి స్త్రీలను కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానించింది మీరు. అలాంటి దిక్కుమాలిన సాంప్రదాయాలకి కుసంస్కారులు మీరు, సాంప్రదాయాలకు తెరదీసినటువంటి కుసంస్కారులు మీరు. అంతేగాని ఈరోజు వచ్చేసి మీరు సాంప్రదాయాలుగా గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ లోకేష్ ఒక రెడ్ బుక్, అలాగే చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తూ వైసీపీ నేతలే టార్గెట్గా ఈరోజు కొత్త సాంప్రదాయానికి తెరదీశారు చంద్రబాబు నాయుడు అని అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ సాంప్రదాయాలపై మీ ఏ విధంగా రియాక్ట్ అవుతారండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ? అసలు ఆ రెడ్ బుక్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. అసలు ఆ రెడ్ బుక్ అనేది ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? రాష్ట్రంలో ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలని ఈయనకి ఇచ్చి సీఎం సీట్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డిని విచ్చలవిడిగా రౌడీ రాజ్యాన్ని, రాష్ట్రాన్ని రావణ కాష్ట చేసుకుంటూ ఎవరు నోరెత్తితే నిజాన్ని అడిగారు, ఎవరైనా సరే ప్రశ్నించారు అంటే, ఒక సమస్య ఉంది అంటే దాని సమస్యను అడగడానికి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా, లేదంటే వాళ్ళ మండల స్థాయి లీడర్ల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ గొంతు నొక్కేసే ప్రయత్నం, వీలైతే వాళ్ళని కొట్టే ప్రయత్నాలు చేసి వాళ్ళ మీద దాడులు చేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే రాష్ట్రం అంతా కూడా మాకు న్యాయం చేయండి మహాప్రభు అని, అసలు మాకు దిక్కెవరు ఈ రాష్ట్రంలో అన్నట్టు అల్లాడుతున్న సమయంలో లోకేష్ అన్న తప్పనిసరి పరిస్థితుల్లో పాదయాత్ర మొదలుపెట్టి రాష్ట్ర ప్రజలకు మేమున్నాము అనేటువంటి భరోసాని కల్పిస్తూ, ఎవరైతే ఈ వైసీపీ పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళకి భరోసానిచ్చి అక్కడ వాళ్ళ మీద దాడు జరిగినటువంటి ప్రాంతాల్లో ఎవరైతే పోలీస్ అధికారులు కానివ్వండి విచ్చలవిడిగా ప్రవర్తించి అక్రమంగా ప్రజలపై ప్రవర్తించినటువంటి అధికారుల నేమ్స్ అందులో రాసుకున్నారు. ఎందుకు? కనీసం వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తారని చెప్పి. దాన్ని ఈరోజు ఈయన ఆ బుక్ను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక బుక్ అంట, లోకేష్ అన్న దగ్గర ఒక బుక్ అంట, ఎమ్మెల్యేల దగ్గర ఒక బుక్ అంట, మండల స్థాయి వాళ్ళ దగ్గర ఒక బుక్ అంట, ఈయనే పెడుతున్నాడు అన్ని బుక్కులు. అయ్యా, ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా అభివృద్ధి మీరు చేసినటువంటి అంధకార ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా ఎలా మార్చాలని చెప్పి నానా తపనపడు రేయింబవళ్ళు
కష్టపడుతూ ఒకవైపు పోలవరం, ఇంకొక వైపు అమరావతి, ఇంకొక వైపు యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, ఇంకొక వైపు ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ నిన్నగాక మొన్న సిగ్గు తెచ్చుకోండి, ఒక పెన్షను 3,000 రూపాయలు పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలు గడిపారు మీరు. కానీ పెన్షన్ మేము పెంచుతామన్నాము అన్న మాట ప్రకారం జూలై 1వ తారీఖు ఎన్నడూ చరిత్రలో లేనటువంటి విధంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి పెన్షనర్లు చేతికి అందించినటువంటి వ్యయం. పరిపాలన అంటే ఇలా ఉండాలి. ప్రజలు ఎందుకు 164 సీట్లు ఇచ్చారు ఇప్పటికైనా అర్థమైందా? మిమ్మల్ని తీసుకెళ్లి అధపాతాళానికి ప్రజలు ఎందుకు తొక్కారో ఎప్పటికైనా అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. రాష్ట్రం ఏంటి, రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఏంటి, రాష్ట్ర ప్రజల మనోభావాలు ఎలాగున్నాయనేది ఇకనైనా తెలుసుకొని దానికి అనుకూలంగా ప్రవర్తించాలి. అంతేగాని ఇంకా కూడా అబద్ధాలు చెప్పి అవస్థవాలు ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్తే ప్రజలు ఎవరు నమ్మరు. ఇకపోతే సాంప్రదాయాలను మాట్లాడాలి. అసలు సాంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి మీరు చూపించినటువంటి సాంప్రదాయం ఏందో తెలుసుకుందామా? ఏ ప్రజావేదిక అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చడమే మీ సాంప్రదాయమా? ఏ దేవాలయం అంటే మా పార్టీ కార్యాలయాన్ని రౌడీ మూకలతో ఇష్టం వచ్చినట్టు పగలగొట్టించి అక్కడ అడ్డొచ్చిన వాళ్ళని విరగొట్టి మీద మనుషుల మీద హత్యాయత్నాలు చేసి కార్లు పగలగొట్టి ఇష్టారాజ్యంగా రౌడీ రాజ్యాన్ని అక్కడ తలపించారు. అదేనా మీ సాంప్రదాయం? ఇంకొక వైపు అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ జరిగి ఉంటే ఎవ్వరు కూడా కనీసం మానవత్వంతో ఆలోచిస్తారు. ఆలోచించకుండా ఆ మనిషిని అక్రమంగా అరెస్ట్ చేయించి జైలుకు పంపించడమా నీ సాంప్రదాయం? ఇంకొక వైపు పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించి ఆయన కార్లన్నీ పగలగొట్టి ఇళ్లల్లో ఆడవాళ్ళని భయభ్రాంతుల గురించి అక్రమంగా అరెస్ట్ చేసి పంపించడం అని సాంప్రదాయం. ఇంకొక వైపు మీ పార్టీలో ఉన్నటువంటి RRR రఘురామకృష్ణరాజు గారిని ఆయన అవినీతి గురించి ప్రశ్నిస్తున్నారని, అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారని చెప్పి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన మీద మీరు చేసినటువంటి దాడి నిజంగా ఎంత దారుణంగా ఆయన్ని కొట్టి ఎంత చిత్రహింసలు పెట్టి ఆయన నానా బాధలకు గురి చేశారు. ఇదా మీ సాంప్రదాయం? ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి ఇలాంటి. ఎవరైనా ఒక యువత చిన్న పోస్టు వీళ్ళ నాయకులు చేసినటువంటి అవినీతి గురించి కానివ్వండి, అక్రమాల గురించి ఒక చిన్న పోస్టు సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళిపోయి తలుపులు బద్దలు కొట్టేసేసి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి వాళ్ళని ఇష్టం వచ్చిన విధంగా కొట్టకూడని ప్లేసుల్లో వాళ్ళని కొట్టి ప్రాణాలు పోయేంతగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని అక్రమ కేసులు బనాయించడమా మీ సాంప్రదాయం? ఇంకొక వైపు అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నారు. ఆయన ఇంటిలో స్వామి మాల వేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నారు. కనీసం కూడా పాటించకుండా, దేవుళ్లకు కూడా కనీస విలువ ఇవ్వకుండా అలా స్వామి మాలలో ఉన్న వ్యక్తిని ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని కూడా తెలుసుకోకుండా ఇళ్లల్లో ఆడవాళ్ళు మొత్తుకుంటున్నా కానీ ఆ వంతెన గోడలు దూకి పోలీసులు దొంగల్లాగా లాక్కొని వెళ్ళటమా మీ సాంప్రదాయం? అమరావతి మహిళలు ఎన్నడూ గడప దాడిన మహిళలు. నువ్విచ్చిన మాటేగా అమరావతి రాజధాని కొంటే బ్రహ్మాండంగా తయారు చేస్తాను నీ మంత్రులు రోజా, ఆర్కే అందరితోనూ చెప్పించావు కదా. ఆ తర్వాత ఏం చేస్తావు? మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి రోడ్ల మీద కూర్చుంటే ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళని చూడకుండా చీరలు లాగించి రక్తపాతాలు సృష్టించావు. ఇదా నీ సాంప్రదాయం? కనీసం మహిళలు కంట కన్నీరు పెట్టకూడదంటారు, కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నా కానీ కుక్కలతో పోల్చారు మీ సోషల్ మీడియా వాళ్ళు. ఇదా నీ సాంప్రదాయం? అన్నిటికీ మించి ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాను అని చెప్పారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు చెప్పే సాంప్రదాయం ఏంటంటే ఆ మాట తప్పటం, మడవ తిప్పటం. ఇదే కదా మీరు చెప్పే సాంప్రదాయం? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించడం కాదు, మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇది గుర్తుంచుకోండి. ఆల్రెడీ ప్రజలు మీకు కుర్చీ మడత పెట్టేశారు. ఇక మేము ప్రజలుగా మేము చొక్కా మడత పెట్టకుండా చూసుకో.